హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే స్మూత్గా ఉండే చపాతీలు చేస్తున్నాను. ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఈ విధంగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకోండి. ఏ విధంగా స్మూత్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీకు ఏ చపాతీ తుంచినా కానీ ఆ విధంగానే స్మూత్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలా. ఇందులో నేను హాఫ్ గ్లాస్ మిల్క్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మిల్క్ వేసుకొని కలుపుకుంటే మాకు చపాతీలు అనేది స్మూత్గా వస్తాయి. కావాలంటే ఎక్స్ట్రా మీరు వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఫస్ట్ మిల్క్ వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇంకా వాటర్ అవసరం పడుతుంది. నాకు కొంచెం కొంచెం చూసుకొని వేసుకుంటా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ చేతులతోనే కలుపుకుంటే మాకు పిండి అనేది స్మూత్గా బాగా మిక్స్ అవుద్ది. అండి, ఈ విధంగా నేను మొత్తం బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీ ఆప్షన్ ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలా. ఈ విధంగా కలుపుకుంటేనే మాకు బాగా మిక్స్ అయ్యేది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బాగా మేము మ్యాష్ చేసుకుంటా కలుపుకోండి ఫ్రెండ్స్. మీకు చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయి. నేను చెప్పిన విధంగా కలుపుకుంటే నాకు 1.5 గ్లాస్ వరకు వాటర్ పడింది ఫ్రెండ్స్. నేను హాఫ్ గ్లాస్ మిల్క్ వాడాను, 1 గ్లాస్ వాటర్ వాడాను. ఇందులో మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. మీ ఆప్షన్ ఫ్రెండ్స్. ఘీ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఘీ ఆయిల్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఏమంటే ఘీతోనే చేస్తున్నాను కాబట్టి నేను ఘీ యాడ్ చేశాను. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకుంటే మాకు చపాతీలు స్మూత్గా ఉంటాయి. చూడండి, నేను నెయ్యి కొంచెం పైనుంచి ఇలా అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పక్కన పెట్టేస్తే మాకు పిండి బాగా నానద్ది ఫ్రెండ్స్. చూడండి, నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. పిండి మొత్తం బాగా నానిపోయింది. నేను ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకున్నాను. ఈ మీడియం సైజ్ ముద్దలు. ఇప్పుడు మేము చపాతీలాగా రుద్దుకుందాం. చూడండి, ఈ విధంగా కొంచెం పొడి పిండి చల్లుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకొని ఫ్రెండ్స్ నేను రుద్దుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పల్చగా రుద్దుకోవాలా. నాకు ఈ కిచెన్ కౌంటర్ మీదే రుద్దుకోవడం అలవాటు ఫ్రెండ్స్. నాకు ఈ విధంగా రుద్దుకుంటే నాకు చపాతీలు బాగా వస్తాయి. ఇది క్లీన్గా కడుక్కొని నేను ఆ తర్వాత చపాతీలు దీని మీదే చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా పల్చంగా చేసుకున్న తర్వాత నేను కొంచెం ఘీ అప్లై చేస్తున్నాను. ఈ ఘీ అప్లై చేసి మొత్తం దీంట్లో కొంచెం పొడి పిండి చల్లుకోవాలా. ఈ విధంగా పొడి పిండి చల్లుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఒకటిగా మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా చూడండి, ఈ విధంగానే తీసుకొని ఇంకో బాల్ ఈ విధంగానే కొంచెం పిండి చల్లుకుంటూ, మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మీరు ఆయిల్ అన్నా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని చపాతీలు నెయ్యితో చేస్తున్నాను, కొన్ని ఆయిల్తో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఆయిల్ వేసుకొని చేసుకుంటున్నాను కొన్ని చపాతీలు. ఈ విధంగానే మేము ఒకటి రుద్దుకునేటప్పుడు కొంచెం పొడి పిండి చల్లుకుంటానే ఉండాలా. ఈ విధంగా చల్లుకుంటే
మాకు కింద అతుక్కోకుండా బాగా వస్తుంది. చూడండి మొత్తం ఈ విధంగా నేను చుట్టుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా మొత్తం ఈ విధంగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ 5 మినిట్స్ నానిన తర్వాత నేను ఒకటిగా తీసుకొని చపాతీల్ని ప్రెస్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా కొంచెం పొడి పిండి చల్లుకొని మాకు ఏ థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్గా మేము చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగానే మొత్తం చపాతీలు మొత్తం రుద్దుకోవాలా. నేను ఇది చూడండి ఫ్రెండ్స్, నేను చపాతీలు మొత్తం ఈ విధంగా చపాతీ కర్రతో రుద్దుకున్నాను. ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ప్యాన్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటిగా వేసుకుని మేము మీడియం ఫ్లేమ్ పెట్టే కాల్చుకుందాం. ఎప్పుడైనా కానీ మేము చపాతీలు కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా. చూడండి నేను పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చపాతీలు మెత్తగా దూదిలాగా ఉంటాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చపాతీలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కాల్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలా. ఒకే దగ్గర కాకుండా మాకు 4 వైపులా బాగా కాలుతాయి. మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది ఫ్రెండ్స్ చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో. మాకు పిండి కలుపుకునే దాంట్లో కాల్చుకునే దాంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రాసెస్ మొత్తం. చూడండి మన ఈ చపాతీ ఫ్రై అయిపోయింది. ఇది పక్కన తీసుకుందాం. ఈ పెనం మీదే మళ్ళీ ఇంకో చపాతీ వేసుకొని కాల్చుకుందాం. ఈ విధంగా ఒకవైపు నెయ్యి రాసుకొని మళ్ళీ రెండో వైపు కూడా ఈ విధంగానే నెయ్యి రాసుకోవాలా. చూడండి ఈ చపాతీ మీద నేను ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఆయిల్ వేసన్నా ఫ్రై చేసుకోవచ్చు, నెయ్యి వేసుకన్నా ఫ్రై చేసుకోవచ్చు. మేము చేసే ప్రాసెస్లో ఉంటుంది మొత్తం. చూడండి చపాతీలు మొత్తం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలా. నేను ఈ విధంగానే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి చపాతీలు, మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది. చూడండి ఈ విధంగా మొత్తం చపాతీలు చేసుకుంటే మాకు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి పొరలు పొరలుగా ఏ విధంగా స్మూత్గా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.